The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనం ప్రతి వీక్ కూడా ఒక బెస్ట్ కంపెనీ ఏంటి, ఏ కంపెనీ బెస్ట్ పర్ఫామ్ చేస్తుంది, ఏ స్టాక్ బెస్ట్ పర్ఫామ్ చేస్తుంది అని మాట్లాడుకుంటున్నాము. సో మనతో పాటు డిస్కస్ చేయడానికి ఇవాళ ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సో మనం ప్రతి వీక్ ఒక బెస్ట్ స్టాక్ ఏంటి, బెస్ట్ కంపెనీ ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పిన కంపెనీస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇవాళ కూడా ఒక బెస్ట్ కంపెనీ లేదా ఒక బెస్ట్ స్టాక్ ఏంటి ఒకసారి చెప్తారా మాకు? చెప్తాను మేడం గారు. శ్రావ్య మేడం గారు, ఈ అవకాశం కల్పించిన మీకు, మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేటువంటి కంపెనీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాను బేస్ చేసుకుని ఉన్న కంపెనీ. ఈ కంపెనీ ప్రమోటరు పొలిటీషియన్. ఓకే. అతని పేరు వచ్చేసరికి టీజీ వెంకటేష్. ఓకే. వెల్ నోన్ పొలిటీషియన్. అందరికీ తెలిసిన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా వెల్ నోన్ పొలిటీషియన్ అందరికీ తెలిసిన వ్యక్తి. అంటే తెలిసిన వ్యక్తి టీజీ వెంకటేష్. సో అతను ఇప్పుడు మీకు వచ్చేసరికి హీఈస్ ద మెంబర్ ఇన్ రాజ్యసభ అట్ ప్రెసెంట్. హీఈస్ ద మెంబర్ ఇన్ రాజ్యసభ అట్ ప్రెసెంట్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇతని కొడుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా ఉన్నాడు. సో వాళ్ళ కంపెనీని మనం డిస్కస్ చేయబోతున్నాం. వాళ్ళకి సంబంధించిన కంపెనీని డిస్కస్ చేయబోతున్నాం. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి టీజీవి స్క్రాక్ అనే కంపెనీ. ఓకే. టీజీవి స్క్రాక్ లిమిటెడ్ అనే కంపెనీని మనము డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఏ సెక్టర్ లో ఉంది? చెప్తాను. అసలు ముందు కంపెనీ పూర్తి పేరు చెప్పిన తర్వాత నేను మొత్తం ఎలా చెప్తాను. టీజీవి స్క్రాక్ లిమిటెడ్ అంటే, టీజీవి అంటే టీజీ వెంకటేష్ తెలుసు. స్క్రాక్ లిమిటెడ్ అంటే శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్ లిమిటెడ్. మళ్ళా చెప్తాను, శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్. ఓకే. సో టోటల్ కంపెనీ పేరు వచ్చేసరికి టీజీవి శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్. ఇది కంపెనీ పేరు. షార్ట్కట్లో టీజీవి స్క్రాక్ లిమిటెడ్ అంటారు, స్క్రాక్ లిమిటెడ్ అంటారు. సో ఈ కంపెనీ వచ్చేసరికి రెండు ప్రధాన రంగాల్లో ఉంది. ఒకటి కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రెండోది వచ్చేసరికి పవర్ జనరేషన్. రెండిట్లో ఉన్నది. చాలా మంచి కంపెనీ. ఇంకోటి చాలా హిస్టరీ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ 1981లో స్టార్ట్ చేసిన కంపెనీ. అంటే మీకు 44 years బ్యాక్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇది కంపెనీ కూడా డెప్స్ కూడా 355 crores ఉంది. 27 crores ఇంట్రెస్ట్ బడ్డీ ఉంది. పెద్ద ఇంట్రెస్ట్ బడ్డీ లేదు, పెద్ద భయంకరమైన బారోయింగ్స్ ఏం లేవు. 355 crores బారోయింగ్స్ అంతే. అవి పెద్ద బారోయింగ్స్ కూడా తీసుకో. ఇంట్రెస్ట్ బడ్డీ కూడా 27 crores అనేది పెద్ద బడ్డీగా కూడా తీసుకో. తర్వాత ఈ కంపెనీ వచ్చేసరికి కెమికల్స్ ఎక్కడెక్కడ వాడతారంటే, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కెమికల్స్ని చాలా ఇండస్ట్రీస్లో వాడతారు. మీకు పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ అంటారు, అక్కడ వాడతారు. సోప్స్ అండ్ డిటర్జెంట్ ఇండస్ట్రీ అంటాం, అక్కడ వాడతాం. కాస్మోటిక్స్ ఇండస్ట్రీలో వాడతారు. ఫార్మటిక్స్ డివిజన్లో వాడతారు. తర్వాత మీకు వచ్చేసరికి లెదర్ బిజినెస్లో వాడతారు. ఓకే. నో డౌట్ లెదర్ బిజినెస్లో వాడతారు. తర్వాత ఇది కాస్ట్రల్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇంజిన్స్ లూబ్రికేషన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఇది ఒకటి. చాలా మంచి హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ. తర్వాత టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో ఈ కెమికల్స్ వాడతారు. ఇది చాలా అంటే స్కోప్ ఉన్న కంపెనీ, చాలా స్కోప్ ఉన్న కంపెనీ. కెమికల్ ఇండస్ట్రీలో ఇంకోటి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అందువల్ల దీనికి సేల్స్ వచ్చేసరికి ఇమీడియట్ ప్రీవియస్ 12 months చూసుకున్నట్టయితే, ఇమీడియట్ ప్రీవియస్ 12 months పీరియడ్లో మీకు 861 crores సేల్స్ ఉన్న కంపెనీ. 1861 crores సేల్స్ ఉన్న కంపెనీ. అందులో మంచి కంపెనీ, నో డౌట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముందు కంపెనీ డేటా చెప్పి తర్వాత వెళ్దాం. ఇది షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 107 crores, అంటే 107 crores షేర్ క్యాపిటల్. ద కంపెనీ షేర్ క్యాపిటల్ 107 crores. ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ 10 rupees. ఫేస్ ఆఫ్ ద షేర్ అనేది 10 రూపాయలు.
తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఈపీఎస్ వచ్చేసరికి ఈ సంవత్సరం మీకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 117 crores. నెట్ ప్రాఫిట్ 117 crores. సేల్స్ ఆల్రెడీ ఎట్టోల్డ్ మీకు 861 crores సేల్స్, 117 crores నెట్ ప్రాఫిట్. ఈపీఎస్ వచ్చేసరికి మీకు అరౌండ్ 11 rupees ఈపీఎస్ ఉన్న కంపెనీ. ఇట్ ట్రేడ్ అట్ ప్రెసెంట్ 11.5 PE అంటే 126 రూపీస్ మీద ట్రేడ్ అవుతుంది అట్ ప్రెసెంట్. ద కంపెనీ షేర్ ట్రేడ్ అట్ ప్రెసెంట్ 126 రూపీస్. సో 11.5 PE మీద ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇది. సో ఇది ఒకసారి పరిశీలించదగ్గ కంపెనీ. మీరు ఎవరైనా సరే ఈ కంపెనీని కొనాలి అనుకున్నట్టయితే మీరు టెక్నికల్గా చూసుకొని, మీరు ఫండమెంటల్గా చూసుకొని, మీరు వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, మీరు మనస్ఫూర్తిగా అది బెస్ట్ కంపెనీ అనుకుంటే మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేది మీరు, లాభాలు వస్తే కంపెనీ షేర్ ధర పెరిగి లాభాలు వస్తే తీసుకునేది మీరు, నష్టపోస్తే తీసుకునేది మీరు. మేమేంటంటే మా యొక్క ఐడియాలజీ వీఆర్ షేరింగ్ ఎట్ ఇయర్ అంతే. వీఆర్ డిస్కసింగ్ ఎట్ ఇయర్. మా ఐడియాలజీ వీఆర్ షేరింగ్ అంటే వీఆర్ నాట్ రికమెండ్ ద కంపెనీ స్టాక్. మేమేమి రికమెండ్ చేయట్లేదు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ కంపెనీ పవర్ జనరేషన్లో కూడా ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా 20 ఏళ్ళ క్రితం పవర్ జనరేషన్ ఉన్న కంపెనీ. మీకు ఫస్ట్ వచ్చేసరికి కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ 2 రకాల పవర్స్ జనరేట్ చేస్తుంది. కన్వెన్షనల్ ఎనర్జీ ఉంది దీంట్లో, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఉంది. కన్వెన్షనల్ ఎనర్జీ వచ్చేసరికి కర్నూలు, బళ్ళారిలో ఉంది. మీకు డీజిల్ జనరేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే క్యాప్టివ్ డీజిల్ జనరేటెడ్ ప్లాంట్స్ అంటారు, పవర్ జనరేషన్ చేస్తాయి. అదొకటి ఉంది. 70 megawatts ప్లాంట్ ఉంది దానికి. డీజిల్ జనరేటెడ్ ప్లాంట్ అనేటువంటిది పవర్ జనరేషన్, అర్థమైందా? మీకు 70 megawatts ప్లాంట్ ఉంది దానికి, ఈ కర్నూలు, బళ్ళారిలో కలిపి. ఇది నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ ప్లాంట్. ఇది నాన్ కన్వెన్షనల్ వచ్చేసరికి అండి మీకు విండ్ పవర్, రామగిరి, మీకు సత్యసాయి డిస్టిక్ అంటారు చూసారా, సత్యసాయి డిస్టిక్, పాత అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్లో రామగిరిలో 8 megawatts విండ్ పవర్ జనరేషన్ ఉంది, 8 megawatts తోటి. ఇది కాక మీకు వెస్ట్ గోదావరిలో విద్యేశ్వరం దగ్గర మీకు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉంది, 272 megawatts తోటి. విద్యేశ్వరం మీకు వెస్ట్ గోదావరి 272 megawatts తోటి మీకు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉంది. ఇది కాక దే ఎంటర్డ్ సోలార్ పవర్లోకి ఎంటర్ అయ్యారు, ఎనర్జీలోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ 40 megawatts ప్లాంట్ ద కంపెనీ ఇస్ హ్యావింగ్ ఉంది ఆల్రెడీ. ఇంకో 60 megawattsకి ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ కూడా రెడీగా అయిపోతుంది. అంటే 100 megawatts సోలార్ పవర్. అంటే చూడండి, 70 megawatts కన్వెన్షనల్ అంటే మోటివ్ డీజిల్ జనరేటింగ్ ప్లాంట్ ద్వారా 70 megawatts. నెక్స్ట్ కన్వెన్షనల్ అయిపోయిన తర్వాత నాన్ కన్వెన్షనల్ వచ్చేసరికి మీకు విండ్ ఉంది, గ్యాస్ బేస్ చేసుకొని ఉంది, అండ్ సోలార్ బేస్ చేసుకొని ఉంది. విండ్ 8 megawatts అయితే రామగిరిలో, తర్వాత 272 megawatts వచ్చేసరికి మీకు విద్యేశ్వరంలో ఉంది. మీకు వచ్చేసరికి అది గ్యాస్ బేస్ది. తర్వాత సోలార్, ఈ సోలార్ అనంతపురం డిస్టిక్లోనే ఉంది. అంటే ఇది ఇటు పవర్ జనరేషన్లో ఉంది, ప్లస్ అటు కెమికల్లో ఉంది. కెమికల్ డిమాండెడ్ కెమికల్స్. తర్వాత వీళ్ళు వాటర్ ప్యూరిఫికేషన్ కూడా ఉపయోగిస్తారు ఆ కెమికల్స్ని. ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం, ఇవన్నీ ప్రొడ్యూసింగ్ కంపెనీ. చాలా మంచి మంచి కెమికల్స్, హైలీ డిమాండెడ్ కెమికల్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. 44 years బ్యాక్ ఎస్టాబ్లిష్ కంపెనీ. అందువల్ల నేనేం చెప్తున్నా అంటే ఈ కంపెనీ ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే నేను చాలా 4-5 సంవత్సరాల నుంచి ట్రాక్ చేస్తున్నాను. చాలా విపరీతంగా పెరిగింది అనుకుంటున్నారు, కానీ 180 దాకా వెళ్ళి, అంటే 10 rupees 20 rupees మధ్య ట్రేడ్ అవుతుండేది ఒకప్పుడు. అది 180 లెవెల్కి వెళ్ళి కరెక్ట్ అయ్యి 80 అండ్ ఆడికి కరెక్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళా బాగా కన్సాలిడేట్ అయ్యి 126 దగ్గరకు వచ్చి మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఓ మంచి కరెక్షన్ వస్తే దీని బిట్వీన్ 90 rupees 110 మధ్య దీన్ని పరిశీలించదగ్గ షేర్. 90 రూపాయల నుంచి 110 మధ్య అది కొనటానికి పరిశీలించదగ్గ షేర్. అంటే ఇది నా ఒపీనియన్, అంటే మేము కొనమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే మన ఒక ఐడియాలజీని వీఆర్ షేరింగ్ అట్ హియర్ అంతే.
వాళ్ళు టెక్నికల్గా చూసుకొని, వాళ్ళు ఫండమెంటల్గా చూసుకొని, వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, వాళ్ళకి నచ్చితే కొనుక్కోమని చెబుతున్నాం. అంటే మనం ఒక సూచన చూసుకోండి, మీకు నచ్చితే అని చెబుతున్నాం అంతే. అందువల్ల మీకు డెప్స్ అంత కంపెనీకి ఉన్న ఎసెట్స్ని బేస్ చేసుకొని చూస్తే డెప్స్ అంత ఓవర్గా లేవు. ఇంట్రెస్ట్ బడ్డేను 27 crores. ఎందుకంటే అవతల ప్రాఫిట్స్ 117 crores నెట్ ప్రాఫిట్ ఉంది. ఇమీడియట్ ప్రీవియస్ 12 monthsతో చూసుకుంటే ట్రై టు అండర్స్టాండ్. మంచి ఈపీఎస్ కోట్ చేస్తుంది. పిఈ లో పిఈలో ఉంది, 11.50 పిఈలోనే ఉంది. సేల్స్ కూడా 861 crores సేల్స్ ఉంది. 107 crores షేర్ క్యాపిటల్, 10 rupees ఫేస్ వాల్యూ, అది 1 rupee ఫేస్ వాల్యూ అట్లా కాదు. అందువల్ల నాకు తెలిసినంత వరకు ఇటు కెమికల్స్, డిమాండెడ్ కెమికల్స్, రకరకాల ఇండస్ట్రీస్లో చెప్తున్నా ఇందాక, ఒక ఇండస్ట్రీ అని కాదు, రకరకాల ఇండస్ట్రీస్లో ఉపయోగించే కెమికల్స్ ఇవి. తర్వాత పవర్ జనరేషన్లో ఉన్నారు. అందువల్ల ఎటు చూసినా కూడా ఈ కంపెనీ అటువంటిది ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ బేస్ చేసుకొని బిట్వీన్ 90-110 మధ్య ఎప్పుడైనా కరెక్ట్ అయినప్పుడు మీరు ఒకసారి పరిశీలించి చూడండి అని ఈ స్టాక్ని నేను చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టర్స్కి. అది కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్కి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, ద బుక్ వాల్యూ 110. ఇది బుక్ వాల్యూ అరౌండ్ ట్రేడ్ అవుతుంది ఈ మధ్యకాలం. బుక్ వాల్యూ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. అందువల్ల బుక్ వాల్యూ కిందకు వచ్చినప్పుడు ఒకసారి పరిశీలించవచ్చు ఈ షేర్ని. థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీ చెప్పారు, అండ్ 40 years నుంచి ఉంది 44 years 44 years నుంచి ఉంది. అండ్ అన్ని కెమికల్ ఇండస్ట్రీ అయినా కూడా ఇటు అన్ని ఇండస్ట్రీస్, అన్ని కంపెనీస్ లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్, ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో కూడా వాడతారు కెమికల్స్. టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏంది, మీకు పేపర్ అండ్ పల్ప్ ఏంటి, మీకు కాస్మెటిక్స్, ఫార్మటిక్స్, డిఫరెంట్ వాటర్ ప్యూరిఫికేషన్, సోలార్ ఎనర్జీ, మీకు ఇలాంటి అన్ని చోట్ల ఈ కెమికల్స్ వాడతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఎనర్జీ సెక్టార్లో ఉన్నారు. సో ఎనర్జీ సెక్టార్లో కూడా ఇంకా ఎక్స్పాన్షన్లో ఉన్నారు. దట్స్ వై నేను ఒకసారి పరిశీలించమని మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నేను చెప్పడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ రికమెండింగ్, జస్ట్ పరిశీలించమని చెప్పడం జరుగుతుంది. సో బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీగా ఇది ఉంది కాబట్టి టీజీవీ స్క్రాక్. ఓకే, టీజీవీ స్క్రాక్ అనే శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్. యా సార్. సో ఒకసారి చూసుకోండి, ఇది పరిశీలించండి. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే TGVSRAAC లిమిటెడ్ కంపెనీ పేరు. థ్యాంక్ యూ సో మచ్. TGVSRAAC లిమిటెడ్, టీజీవీ స్క్రాక్ లిమిటెడ్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రావ్య మేడం గారు, మరొకసారి మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ.